ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శివునికి ఎంతో ఇష్టమైన విశిష్టమైన మాసం కార్తీక మాసంగా చెప్పబడతాం. కార్తీక మాసంలో ఏ పూజ చేసినా ఆ పూజకి ప్రతిఫలం అనేది ఆ శివయ్య మనకు ఇస్తాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఉపవాసాలు, దీక్షలు, ఇలా శివనామస్మరణలు చేయడం వలన మనకి ఎంతో ప్రతిఫలాన్ని ఆ కరుణామయుడు ఖచ్చితంగా ఇస్తాడు. అన్ని దేవుళ్ళ కల్లా కరుణ కలిగినవాడు శివుడు. శివయ్య అని కోరుకుంటే ఎంత ఆపదలో ఉన్నా సరే ఆ ఆపద నుండి గండం గట్టెక్కించేది ఆ శివయ్య మాత్రమే. కాబట్టి శివుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే శివునికి ప్రత్యేక పూజలు చేస్తారో వారికి ఖచ్చితంగా వారి వీపున మాపున శివయ్య ఉంటాడు. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే 12వ రోజునే కార్తీక ఏకాదశి అంటారు. రేపు కార్తీక ఏకాదశి రోజు శివునికి ఏ విధంగా పూజలు చేస్తే మనకి ప్రతిఫలం అనేది ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివునికి అంటే మనం శుభ్రంగా ఇంటిని మనల్ని శుద్ధపరిచిన తర్వాతే ఆ శివయ్యకి పూజ చేయాలి. అలా చేయడం వల్ల శివునికి ఎంతో ప్రీతిపదంగా ఉండి విశిష్టమైన పూజగా అయ్యి ఆ దేవుడు మన కోరికలను ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి ఆ శివయ్యకి పూజలు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి, గుడి అంతా శుభ్రం చేసి, బాగా ఒక మెత్తని బట్ట తీసుకొని ఆ బట్టతో అంతా నీట్గా క్లీన్ చేసి తరువాత శివునికి గంధంతో లేదా కుంకుమతో బొట్టు పెట్టి, ఫస్ట్ గంధం పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమ బొట్లు అలంకరించండి. ఇలా పెట్టడం వల్ల శివునికి ఎంతో ఇష్టం. తరువాత ఎర్రని మందారం పూలు శివునికి చాలా చాలా ఇష్టం. కాబట్టి ఎర్రని మందారం పూలు శివయ్యకి సమర్పించి ఉపవాస దీక్ష అనేది రేపు పాటిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే 365 ఒత్తుల దీపాన్ని తీసుకొని ఆ శివుని ముందు 2 పిండి ప్రమిదలను చేసి, అది బియ్యం పిండి అయినా సరే, గోధుమ పిండి అయినా సరే, ఏ పిండితో అయినా 2 పిండి ప్రమిదలను చేయాలి. అలా చేసిన తర్వాత దానికి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి ఆ శివుని పటం ముందర ఉంచి 365 ఒత్తులు లేదా మీకు ఎన్ని మినిమం అంటే సుమారు ఒక 5 ఒత్తులతో నుంచి మొదలుపెట్టి మీ ఇష్టం ఎన్ని ఒత్తులైనా వెలిగించండి. కనీసం అనేది ఒక 5 ఒత్తులు అనేదైనా ఉండాలి. ఈ 5 ఒత్తుల దీపాన్ని వెలిగించడం వలన మీకున్న కష్టాలు, కోరికలు ఏవైనా తీరుస్తాడు. కాబట్టి మీరు ఎవరైతే చాలా బాధల్లో ఉన్నారో లేదా మీ కష్టాన్ని ఎవరైతే చెప్పుకోవాలనుకుంటున్నారో వారు శివునికి పూజ చేసి ఉపవాస దీక్ష ఉండండి. మీకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది. మనం ఆ దేవుణ్ణి ఏదో ఆశించి ఆ దేవుణ్ణి పూజిస్తే అది మనకి ప్రతిఫలం అనేది రాదండి. మన పని మనం నిర్వర్తించాలి. తరువాత ఆ దేవుని దయ. మన సంకల్పం లేనిదే అంటే ఒక అడుగు ముందుకేయందే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆ దేవుణ్ణి ముక్కునేసినాం, దేవుడు కోరిక తీరుస్తాడు అంటే అది కాని పని. మనం భక్తి శ్రద్ధలతో పూజించి మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏ కోరిక మీద దేవుణ్ణి పూజిస్తున్నామో ఆ కోరిక మీరు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీకు చేతనైనంత వరకు మీరు ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మీ వెనుక ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. కాబట్టి మీరు రేపు కార్తీక ఏకాదశి ఈ విధంగా పూజ చేస్తే మీకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఆ శివుణ్ణి ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ గడపలో సాయంత్రం సంధ్యా సమయంలో మాత్రమే, అంటే పొద్దున్నే మాత్రం ఈ దీపాలు గడపలో మాత్రం పెట్టకండి. కడ్డీలు మాత్రమే, అగరబత్తులు మాత్రమే పొద్దున్నే సమయంలో పెట్టండి. ఆ మబ్బు అయిన తర్వాత అంటే కొంచెం మబ్బు వస్తుంది కదా, అప్పుడు సాయంకాలం సంధ్యా సమయంలో మాత్రమే గడప బయట దీపాలు పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీ పార్వతులు అలాగే శివయ్య దర్శనమిచ్చి మీరు ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నారో ఆ కష్టాలను ఖచ్చితంగా తీరుస్తారు. ఆ దీపాలు ఆ దేవునికి సమర్పించినట్టయితుంది. ఆ దీపంలో దేవుళ్ళు వచ్చి మన
కష్టాలని